అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం. ఇది ప్రతి శివభక్తుడి నోటి వెంట వచ్చేటటువంటి ఒక మంత్రం. నిజం చెప్పాలంటే శివుడు భస్మాభిషేక ప్రియుడు. భస్మంతో ప్రూవ్ చేస్తే శివుడు మన మాటలు వింటాడన్నది ఒక నమ్మకం. నిజం చెప్పాలనంటే మార్కెట్లో నిజమైన భస్మం దొరుకుతుందా? సరైన భస్మంతో ప్రతి భక్తుడు పూజ చేస్తున్నాడా? అయ్యో అదేంటండి భస్మం దొరకపోవడం ఏంటి అని మీరు అనుకుంటారా? మనం ఇప్పుడు చేస్తున్నది రకరకాల భస్మాలు. నిజంగా ఈ గోమయంతో చేసినటువంటి భస్మంతో శివునికి అభిషేకం ఎంతమంది చేస్తున్నారు? చాలా అరుదనే చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే మన భారతదేశంలో గోశాలలు అనేవి వేళ్ల మీద లెక్కించవచ్చు. వాటిని పోషణ, వాటిని నిర్మించడం, అందులో వాటిని సాకడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ముఖ్యంగా గోశాలలో పంచగవ్యాలు, గో నుంచి పంచగవ్యాలు వస్తాయని అందరికీ తెలుసు. గోమయం దగ్గర నుంచి ఆవు పాలు, ఆవు వెన్న, ఆవు పంచకంతో తయారు చేసినటువంటి పంచగవ్యాలు, ఇటువంటి ఎన్నో, ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక చింతనతో ముడిపడినటువంటిది. అందుకే ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే గుంటూరు అవతల ఉన్నటువంటి చీరాల, అక్కడ రామదూత గోశాలలో నేను ఉన్నాను. ఇక్కడ గోశాల విశిష్టత ఏంటి అని అంటే మనకి శివాభిషేకానికి స్వచ్ఛమైన విభూతిని ఇక్కడ నుంచి అందిస్తున్నారు. అదేంటి మిగిలిన గోశాలలో స్వచ్ఛమైన విభూతి ఉండదా అంటే అందుకనే నేను ఇక్కడికి వచ్చా. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ ప్రత్యేకత గురించి నేను మీకు తెలియజెప్పాలని అంత దూరం వచ్చి ఇక్కడ విశిష్టతను తెలియజేయాలనుకుంటున్నా. ఈ రామదూత గోశాల అధినేత, ఈ గోశాల యొక్క యజమాని హనుమంతు గారు. తను ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ గోశాలను నిర్మించడం, ఇక్కడ ఇంచుమించు ఒక 30 నుంచి 40 గోవులతో ఈ గోశాలతో విభూతిని తయారు చేయడం, అలాగే దేవాలయాల్లో వెలిగించేటటువంటి గోమయ ప్రమిదలను తయారు చేయడం, పిడకలు తయారు చేయడం, యజ్ఞయాగాదులకు ఉపయోగించేటటువంటి అందులో సమిదలను తయారు చేయడం, ఒకటి కాదు ఎన్నో ఇక్కడ తయారవుతున్నాయి. వాటన్నిటిని కూడా నేను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించడం ప్రయత్నమే ఈ ప్రయత్నం. ముఖ్యంగా మనం ఇక్కడ అదే గోశాలలో ఉండి మాట్లాడుతున్నాను. ఈ గోశాలలో తయారయ్యేటటువంటి ప్రొడక్ట్స్ ఏంటి, ఏ విధంగా తయారు చేస్తున్నారు, అసలు ఈ గోశాల నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, మనం హనుమంతరావు గారిని అడిగి తెలుసుకుందాం. రండి. వెల్కమ్ బ్యాక్. నేను మీకు చెప్పాను కదా హనుమంతు గారు అని. ఇక్కడ ఈ గోశాల నిర్మించడానికి అసలు కారణం ఏంటి, ఎందుకు నిర్మించారు, ఇంత స్వచ్ఛమైన విభూతితో పాటు స్వచ్ఛమైన ఆవు ప్రొడక్ట్స్ని ఎలా అందివ్వగలుగుతున్నారు, ఎంత డిమాండ్ ఉంది, డిమాండ్కి తరబడిన సప్లై ఉందా ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకు అనంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా చిత్రం అనిపించింది. ఒక ప్రోడక్ట్ని స్వచ్ఛంగా ఇంత నమ్మకంగా ప్యూరిటీగా అందించేటటువంటి కార్యక్రమం చాలా కష్టంతో కూడుకున్నది. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, అందులో ఉండేది ఇంత, వేసేది బయటిది అంత అన్నట్టు ఉంటుంది. మరి ఇక్కడ స్వచ్ఛమైన ఆవులు అంటే దేశవాళీ ఆవులతో తీసినటువంటి ద్రవ్యాలు, గవ్యాలు, ఇవన్నీ ఇక్కడ ఎలా దొరుకుతున్నాయి, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం హనుమంత్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇప్పుడు ఈ రామదూత ప్రొడక్ట్స్ అని పెట్టారు మీరు. విభూది ఎక్కడన్నా చూస్తే చాక్ పీసుల పౌడర్ కనపడుతూ ఉంటుంది, దానికి ఒక సెంట్ కలిపి వేస్తున్నారు. అవే శివుడికి పూజిస్తున్నాం ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో. నేను ఒక షాపులో మీ ప్రోడక్ట్ చూసి ఆశ్చర్యపోయా. ఇది దేశవాళీ ఆవు పేడతో తయారు చేసినటువంటి భస్మం. మీకు ఎలా సాధ్యం అవుతుంది అంటే ఈ గోశాల ఎందుకు నిర్మించాలనుకున్నారు, ఏ ఆలోచనతో నిర్మించారు, ఇది ఎక్కడి వరకు వెళుతుంది? నేను గోశాల స్థాపించి 2006లో స్థాపించాను. ఇది ఇప్పటికీ 20 సంవత్సరాలు నిండిపోతుంది. ఈ గోశాల నిర్మించక ముందు ఎప్పుడు నిత్యం మా ఇంట్లో రోగాలు ఉన్నాయి. రోగం తెలియని రోజు లేదు మా ఇంట్లో.
మా ఇంట్లో 5 నెంబర్లు ఉంటాం మేము, నేను నా భార్య 3 పిల్లలు. మా ఇంట్లో రోగం తెలియని రోజు లేదు. మనం మాట్లాడుకుంటున్నప్పుడు నా కర్మకాలి నేను వివాహం చేసుకున్నాను, నా కర్మకాలి నేను పెళ్లి చేసుకున్నాను, నా కర్మకాలి మీరు పుట్టారు, ఇలా తిట్టుకుంటూ ఉన్నాం. ఆ తిట్టు వాడు కూడా కర్మ అని వచ్చింది. ఆ కర్మ అనేది ఏంటని వెతుకుతూ మొదలు పెట్టాను. అలా చిన్నజీర స్వామీజీ, సత్యనారాయణ స్వామి, గణపతి, మన రాజమండ్రి వీళ్ళందరూ చాలా తిరిగి వెళ్ళాను. అందరూ తిరిగి వెళ్ళి అడిగాను, ఏమంటే కర్మ తీరే మార్గం లేదా అన్న. చెప్పారు. కొంతమంది రకరకాలుగా చెప్పారు. ఏం చెప్పారు? అన్నదానం చేస్తే పోద్దన్నారు, కొంతమంది గోదానం చేస్తే పోద్దన్నారు. అప్పుడు నేను అడిగాను, ఎంత చేస్తే పోద్దని అడిగా. ఓకే, అంటే అప్పుడున్నప్పుడు 1,00,000 రూపాయలు అప్పు ఇస్తే తీర్చేస్తే పోద్ది కదా, 90 ఇచ్చి అప్పు తీరిపోయిందంటే కుదరదు కదా. అవును. మరి కర్మ తీరే మార్గం ఏందని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, గోమా సేవ చేస్తే పోద్ది అన్నాడు. నేను అన్నాను, ఎంత చేస్తే పోద్దని అడిగా. నీకు ఎంత ఉందో కర్మ నాకే తెలిసింది అన్నాడు. నాకు తెలియదు, ఎప్పుడు ఇందు నాలెడ్జ్ నాకు లేదు. ఉండదు సార్, ఒక 2-3 కేజీలు ఉంటుంది కర్మ అన్నాను. ఆయన నవ్వి, కర్మ అనేది అలా ఉండదమ్మా, మన వివాహ సాంప్రదాయంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్ చేసుకోమంటారు. అది ఎందుకనేది 7 రోజులు ఉంటుంది. మనకి ఏ జన్మలో ఏ చేసుకున్న పుణ్యం అని ఉంటుంది, ఫలితం అనేది ఉంటుంది కదా. కాబట్టి గోమాత సేవ చేస్తే పోద్దని అన్నాడు. సార్ మరి గోమాత ఏడిస్తే పాపం కదా సార్ అన్న నేను. మరి గోమాత నవ్వితే పుణ్యమే కదా. ఆయన ఏమన్నా క్వశ్చన్ చేశాడు. అవును, ఇప్పుడు నవ్వితే ఏడిస్తే పాపం అన్నావు, బాగానే ఉంది, మరి నవ్వితే పుణ్యమేగా, మరి నవ్విచ్చు, తప్పేం దాంట్లో అన్నాడు ఆయన. సరే, అప్పుడు ఒక 7 ఆవులతో స్టార్ట్ చేసాం. 7 ఆవులతో స్టార్ట్ 4 పక్కల 4 దిక్కులు తిరిగి ఒక 7 ఆవులు తీసుకొచ్చి సొంతంగా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి పెట్టాం. 7 ఆవులు పెట్టాం, 8 ఆవులు పెట్టలేదు మేము. ఓకే, 7 ఆవులు పెట్టాం. అంటే 7 ఆవులు అంటే సెంటిమెంటా మీకు? అది సెంటిమెంట్ ఏం కాదు. మనము అంటే ఋషులు అట్లా మనకి 7 రోజులు ఆది సోమవారం గోవులు అలాగే ఇలా 7 గోవులతో స్టార్ట్ చేసాం. మనం ఏ పుణ్యం చేసినా ఆ 7 రోజులు చేయాలి, ఏ పాపకార్యం చేసినా ఆ 7 రోజులు చేయాలి. అంతేగాని 8 రోజులు ఉంటుంది కదా దానికి. 8 రోజులు లేదు, అవును, వారాలు 7 కాబట్టి 7 కాబట్టి ఇక దానికి సంబంధం లేదు కదా, డేట్తో సంబంధం కాదు కదా. అంటే ఎందుకు 7 తరాలు చెప్పాం కదా మనం, అంటే 7 డేట్లు చెప్పలేదు కదా వాళ్ళు కూడా. ఆ విధంగా మేము 7 గోవులతో స్టార్ట్ చేసాం. కాలమాన ప్రకారం ఒక 6 నెలల పాటు అదే మెడిసిన్ అదే జరుగుతూనే ఉంది మా ఇంట్లో. 6 నెలలు దాటిన తర్వాత వారంలో 1 రోజు తగ్గింది. ఓకే, హాస్పిటల్కి వెళ్తాం. 9 నెలలు రాగానే ఆ వారంలో 5 రోజులు తగ్గిపోయింది. అంటే హాస్పిటల్కి వెళ్తాం, 5 రోజులు వెళ్తున్నాం హాస్పిటల్కి. 7ది 6కి వచ్చాము, 6ది 5కి వచ్చాము. 10 నెలలు వచ్చేటప్పటికి 5ది 4 అయింది. అలా సంవత్సరం వచ్చేటప్పటికి 7ది 4 అయిపోయింది. ఓకే, అలా 2వ సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికి అసలు హాస్పిటల్ మాకు తెలియదు. అంటే హాస్పిటల్ ఎట్లా ఉండదో మాకు తెలియదు. అంటే అంతకుముందు చేసిన పని అవ్వచ్చు, అంతకుముందు చేసిన విధానం మాకు తెలియదు. కానీ 2 సంవత్సరాలు కంప్లీట్గా మాకు ఇది జరిగిపోయింది. అప్పుడు మాకు ఒక గురువుగారు ఉన్నారు. అప్పుడు దీని పేరు ఏంటండి, దీని పేరు పెట్టమంటే అప్పుడు మా గురువుగారు పేరు పెట్టాడు. ఏం పెట్టి రామదూత గో సంరక్షణ సంఘం పెట్టరా అన్నాడు. నేను అన్నాను, రామదూత గో సంఘం ఏంటంటే అది నీ పేరే నాన్న అన్నాడు. నా పేరు ఎట్టా అని నేను అడిగా తెలియక. అప్పుడు ఏం చెప్పాడు, రాముడు దూత ఎవరు రా అన్నాడు. హనుమంతుడు అండి. మరి నీ పేరు ఏంటరా అన్నాడు. హనుమంతు అన్నాడు. అనగానే అప్పుడు నేను రామదూత అని గో సంరక్షణ పెట్టమన్నాడు. అలా పెట్టి గ్రాడ్యువల్గా గోవులోంచి బాగా అసలు ఏంది ఆవు అంటే అసలు ఏంటి, ఆవు ఎందుకు పుడుతుంది, ఆవు ఎందుకు చచ్చిపోతుంది. ఇప్పుడు నేను పుట్టినప్పుడు నేను ఎందుకు పుట్టాను, నా తల్లిదండ్రులు పోషించడానికి, నా భార్య బిడ్డలు పోషించడానికి కదా నేను పుట్టాను. మరి నా వల్ల నా కుటుంబానికి ఏదో ఉపయోగము. మరి నా గోవు వల్ల అసలు ఉపయోగం ఏంటి. అలా తిరుగుతూ బాగా అసలు గోవులో నియోగేసి అయిపోయాను. అసలు గోవే ప్రాణం అయిపోయింది. అలా కబేలాకి వెళ్ళి గోవులు కాపాడటం, వాటిని రక్షించటం, బాగా తిరుగుతూ ఉన్నాను. కొంతకాలం మీద మళ్ళీ మా గురుగారు అడిగాడు, ఒరే ఇప్పుడు నీ పిల్లలు ఎంతమంది రా అన్నాడు. అదేందుకు గురుగారు మీకు తెలియకుండా ఉందా, 3 కూతుర్లో కొడుకు కదండి అన్న. నాకు తెలియక మళ్ళీ అడుగుతున్నాను రా అన్నప్పుడు చెప్పాడు, మరి గోవులకు డబ్బులు ఎవరు ఇస్తున్నారా అన్నాడు. గోవులకు డబ్బులు ఎవరు ఇవ్వరండి, పెద్దగా ఎవరు, దండం పెట్టుకుంటారండి అన్న. ఆవుకి దండం పెడతారు కానీ అన్నం పెట్టరు. ఎవరైనా సరే ఒక గుడికి వెళ్ళాము దండం పెడతారు, మా గోమాత అని తోక దండం పెట్టి తిప్పుకుంటారు. ఇలా చేస్తూ ఉంటే కానీ అన్నం ఎవరు పెట్టరు. మరి రేపొద్దు నీకు కోళ్ళు వస్తాయి కదా. ఇప్పుడు నీ కూతుర్ని ఒక మంచి సంబంధం ఇవ్వాలి, నన్ను మంచి సంపాదించాలని కోరుకున్నప్పుడు మరి ఎదుటి బిడ్డ కూడా అలాగే అనుకుంటా కదా అన్నాడు. మరి అప్పుడు ఏం చేయమంటా అప్పుడు బై ప్రోడక్ట్స్ తయారు చేయమ్మా అన్నాడు. అప్పుడు గోమూత్రం కోసము రాయచూరు. నాకు వాస్తవంగా చదువు లేదు. చదువు లేకపోతే చదువు అంటే మోగోడైన బతుకుతుంది ఈ ప్రపంచంలో. అప్పుడు మారువాడి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, సార్ నేను పలానా జాడికి వెళ్ళాలనుకుంటున్నానంటే వాడు హిందీలో రాస్తాడు ఒక పక్క. నాకేం కావాలి తెలుగులో.
నాకు కావాల్సిన తెలుగు నేర్చుకుంటాను, అతనికి కావాల్సిన హిందీ నేర్చుకుంటాను. అలా ఒక చిన్న పాకెట్ పుస్తకం కొనుక్కొని అలా రాపించుకొని నాకు చదువు లేకపోయినా దాదాపు ఒక 28 గోశాలకి వెళ్ళి అక్కడ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆకలిస్తుంది, అన్నం, వాష్రూమ్కి వెళ్ళాలి, లేదా దీనికి వెళ్ళాలి, ఏం మాట్లాడతాం కదా, మనం ఇంకేం మాట్లాడడం కదా. అలా తిరుగుతూ గోమూత్రాలు తయారు చేయడం నేర్చుకున్నాను. ఆ తర్వాత పిడకలు, తర్వాత వీపూది. శ్రీశైలం దేవస్థానం అని మేము అప్పుడు తిరుగుతున్నప్పుడు శ్రీశైలం దేవస్థానం వాళ్ళు గోవులు తీసేస్తున్నారు. ఆజా చంద్రశేఖరరావు గారు అని ఈవో గారు, ఆయనకి ఆ ప్రాజెక్ట్ మేము ఇచ్చాం ఆ రోజున, ఈ వీపు తయారు చేయడం కోసం. మేము ఆంధ్రప్రదేశ్లో వీపు ఎంత వస్తుంది అనేది ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసాం. మనకి తిరుత్తని ఊరి నుంచి మనకి అరటి చెట్లు బెండది వస్తుంది. ఇప్పుడు మనకి చిరుగసం ఎట్ట తీస్తారు, అక్కడ అరటికాయ చెట్లు ఉంటాయి కదా, పండుతుంది, పంట బాగా పండుతుంది. వాళ్ళ గెలకన్నా ఈ కాండం తీయడం వాళ్ళ కాస్ట్ ఎక్కువైపోతుంది. ఓకే, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువైపోతుంది పొలం నుంచి పెట్టడానికి. వాళ్ళు ఏం చేశారంటే ఈ కాండం నుంచి రసం తీయటం మొదలుపెట్టారు. అప్పుడు ఏది ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మిగులుతుంది. ఆ రసాలను తీసుకెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళు బలపాల మిక్చర్ వేసేసి మీకు ఇప్పుడు అమ్మే వీపుది అది. అందుకే మీరు ఏ వీపుది పెట్టుకున్నా కూడా జిగటగా ఉంటుంది, ప్లస్ మచ్చపడుతుంది. అవును, అట్టి చెట్టు రసంతో తయారు చేస్తారు ఈ వీపుదిని. మేము ఒకసారి కథల్లో వింటున్నప్పుడు కేదార్నాథ్లో తన కుమారుని చంపి భస్మంతో అభిషేకం చేశానండి. ఆ తర్వాత వేద పండితుల్ని వాళ్ళని సంప్రదించి అసలు ఏంటండి అంటే ఈ పరమశివుడికి ఈ వీపుతో కాక అభిషేకం చేస్తే మనం యశోదాదేవి కృష్ణుని కట్టేసినట్టుగా శివుణ్ణి మనం కట్టేస్తామంట. ఓకే, ఆ పరమశివుని కట్టేయాలంటే ఈ మార్గం ఇంకేం లేదు. అది ఓల్డ్ గోల్డ్ స్టోరేజ్ అంటారు. మన పూర్వీకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన ఇళ్ళల్లో బయట చేరారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంట్లో 10 మంది కుటుంబం కలిసి ఉన్నాం. ఈ వీపుది ఏదైతే ఉందో కచ్చికలతోటి మన ఇంట్లో అంట్లు తోముకున్న, ఫర్ ఎగ్జాంపుల్గా మంచినీళ్ళలో వేసుకున్న ఆ వీపుది మొత్తం ఫిల్టరేషన్ చేసింది. ఓకే, ఆవుకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏదైనా సరే డివైడ్ చేసింది. ఇప్పుడు సపోజ్గా నీళ్ళల్లో నూనె వేసామనుకోండి, నూనె ఏమైంది పైకి తెలిపోద్ది. ఆ విధంగా ఏం చేస్తుంది, వీపుది కావచ్చు, పిడక కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, పాలు కావచ్చు, ఆఖరి నెయ్యి కావచ్చు, ఆవులో వచ్చే పదార్థం ఏదైనా సరే కంప్లీట్గా ప్రకృతికి ఆపోజిట్గా పనిచేస్తుంటుంది. అంటే ఆపోజిట్ కంటే ఇంకో రకం కాదు, మనిషికి ఏం కావాలి అది ఇస్తుంది అనమాట. ఆ విధంగా ఈ వీపు తయారు చేసాం. ఈ తయారు చేసేటప్పుడు మా దగ్గర ఒక అమ్మాయి పనిచేస్తుంది. ఆ అమ్మాయి మాకు బాగా కష్టం. ఆ అమ్మాయి పేడ ఎత్తి అసలు ఏంటి, అసలు ఎంత వస్తుంది ఏంటి అని మేము చూసాం. అప్పట్లో ఇంత ప్లాట్ఫామ్స్ ఇవన్నీ మా దగ్గర లేవు. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఉండి పాపం ఆ రోజంతా పేడ పట్టి అవి తీసుకెళ్ళి రేగుల మీద కొట్టి, ఒకప్పుడు మా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది, ఆవులు గడ్డి కూడా లేదు. అలాంటి స్థాయి నుంచి అలా చేసుకుంటూ ఆ అమ్మాయి బాగా ప్రోత్సాహంతో మేము ఆ పిడకలు తయారు చేసి ఆ పిడకలు కాల్చి అసలు మళ్ళీ వీపు తయారు చేస్తే 300 కేజీల ఆవు పేడని ఎండపెట్టి కాల్చి బూడి చేస్తే 8 కేజీలు వచ్చింది. 8 కేజీలు విభూతి వస్తుంది. మిగతా ఉన్న 282 కేజీలు 80 వెళ్ళిపోతుంది, గాలిపోతుంది. అంటే నీరు ఆవిరి తగ్గిపోతూ ఉంటుంది. అట్లా ఒకటి చేసుకుంటూ ఆ వీపు తీసుకెళ్ళి శివాలయంలో ఇవ్వటం స్టార్ట్ చేసాం. శివాలయంలో ఇచ్చిన తర్వాత శివాలయంలో వాళ్ళు బ్రాహ్మణులు బాగా ఆనందించారు. అట్లాగా అన్ని దేవాలయాల్లో వచ్చి స్టార్ట్ చేసుకుంటూ మార్కెట్ స్టార్ట్ చేసాం. అది వీపుది సంగతి. ఆ తర్వాత ఒకరోజు మా ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది. నేను చీరాల్లో బ్రాహ్మణులతో బాగా పరిచయిస్తుండే, సార్ ఇవాళ దేవాలయాలను మనం అందరం ఒక డస్ట్బిన్గా వాడుతున్నాము, ధర్మం అయితే కాదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి అలాగ ఉందండి. ఆవు పాలు వాడతలేదు, ఆవు నెయ్యి వాడతలేదు, అగరబత్తి కూడా వాడతలేదండి. యాక్చువల్గా ఇలా జరుగుతుంది సార్ అంటే, హనుమంతరావు గారు మీరు చెప్పింది వాస్తవేను, నేను తప్పని మిమ్మల్ని చెప్పట్లేదు. మీకు నాకు పరిచయం అయ్యి ఒక 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లో మీరు నాకు కొంచెం నెయ్యి ఇచ్చారు, పాలు ఇచ్చారు. మీరు హోమానికి ఇప్పుడు వచ్చారండి, నేను బ్రాహ్మణ్ణి, స్వతహా నా కులవృత్తి, నేను బ్రాహ్మణిచ్చుని, శివాలయంలోకి వచ్చి నేను రోజు అభిషేకం చేయాలి సార్. అభిషేకం చేయాలంటే పొగ పిడకలు కనుక పెట్టాను, పెద్ద పిడకలు పెట్టామనుకోండి, అవి ఏమవుతుంది, పొగ అంతా మండిపోయి మొక్కలు మంటలు పుట్టేస్తాయి. కానీ నిజంగా పొగ మంచిదే, ఆ పొగ పీస్తే మంచిదే, కానీ మేము ఉండాలి కదా సార్ అని అన్నాడు. అట్లా ఆ సైజు నుంచి పిడక ఈ సైజు చేసుకుని చిన్న సైజు చేసుకుంటాం. అలా చేసుకుంటూ ఆ బ్రాహ్మణ సహకారంతో ఆ పిడకలు తయారు చేస్తూ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని గాయత్రి మంత్రం చదువుకుంటూ వేస్తారు. అప్పుడు ఆయన మన గ్యాస్ బ్లూ ఉంటుంది కదా, అదేముంది అక్కడ అయినప్పుడు కూడా వాళ్ళు గాయత్రి యజ్ఞం వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ కూడా చేసుకున్నారు. ఎందుకంటే ఆవు పేడతో యజ్ఞం చేయటం వల్ల, పిడకలు అవ్వటం వల్ల ఆ ఊళ్ళో మొత్తం ఏం కాలేదు. అంటే ఆవు పేడకు రైరాక్ష శక్తి అలా ఉంది.
ఆ విధంగా మేము పిడకల బ్రాహ్మణులకు అలవాటు చేయడం కోసం చిన్న సైజ్ చేసాం. అలా చేసిన వాళ్ళు ఎవరు లేరు. అది మొట్టమొదటిగా ఆ క్రెడిట్ మటుకు మాకే జరుగుతుంది. ఆ పిడకలు చేయడానికి మీరు చెప్పిన సైజు కూడా గుడ్డే బిస్కెట్ ఎంత ఉంటుందో ఆ సైజులో ఉన్నాయి. దానికి ప్రాసెస్ ఏంటి? ఆ ప్రాసెస్ మీరు మాకు ఒకసారి చూపిస్తారా? చూపిస్తాము. ఇప్పుడు ఈ మన 40 గోవుల నుంచి 500 కేజీల పేడ వస్తుంది. ఎందుకంటే సాయంకాలం పూట 6 గంటలకి పొలం నుంచి వస్తాయండి ఆవులు రోజు. ఆ పొలం నుంచి వచ్చిన ఆవులు ఏవైతే ఉన్నాయో మనకి 500 కేజీలు పేడ వస్తుంది. ఇదంతా కూడా మనకి ఆవు పేడ. ఇదంతా ఆవు పేడ అండి. ఇది మొత్తం 500 కేజీల పేడ అండి. ఓకే. ఈ 500 కేజీల పేడలో మనం ఇది సార్ ఇది మిక్చర్ సార్. ఇది 500 కేజీల పేడ మొత్తం అంతా ఇక్కడ ఉన్న మొత్తం 16 బొచ్చులు ఉన్నాయి సార్. అవును. 16 బొచ్చుల్లో వచ్చేసి 40 కేజీ 40 కేజీ పడుతుంది బొచ్చ. ఇది ఆవు పేడ సార్. ఇది ఇప్పుడు ఇది ప్రమిదలు తయారు చేస్తాం. ఇది 120 కేజీల పేడ అండి. దీంట్లో మేము ఈ డస్ట్, గమ్ పౌడరు, యాపిండి ఇవన్నీ తయారు చేస్తాం సార్. ఇది ప్రమిదలు తయారు చేసేది. ప్రమిదలు తయారు చేయడానికి కొంచెం కలుపుతాం. ఎందుకంటే అది కలపకపోతే ప్రమిద నిలవదు సార్. మరి ఇది ఎలాగా ఆడిస్తారో సార్ చూపిస్తాం సార్. ఇది మోటార్ ద్వారా తిరుగుతుంది. అవును సార్. ఓకే. అంటే ఒక ప్రమిదిని ఒక పిడకని తయారు చేయాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కంపల్సరీగా ఉంటుందండి సార్. ఒక యూనిఫామ్ వచ్చిందండి. అంటే ఎక్కడ పేడ అంతా ఏం చేసిందంటే సార్ ఆవు ఒకే రకంగా వేదిగా సార్. అవునవును. ఒక ఆవు పేడ గట్టిగా, ఒక్కొక్క ఆవు పేడ మెత్తగా ఉంటుందండి. ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే మొత్తం యూనిఫామ్గా తయారవుతుంది. అంటే ఇలా యూనిఫామ్గా కలుస్తుంది. ఇలా యూనిఫామ్గా కలిస్తేనే పేడ ఇందా మీరు చూసారు సార్. ఇందాక గట్లగా ఉంది. ఇదో సార్ మిషన్లో వేయక ముందు పేడ ఇది. అవును. మిషన్లో వేసిన తర్వాత పేడ ఇది. ఓకే. ఇది ఇలా వేస్తేనే ఈ పేడకి చూడండి డిఫరెన్స్ మీకు అంతా బాగా కలిస్తే మీకు ఏమైందంటే ఒక యూనిఫామ్గా కాలుతుందండి. పిడక అవ్వచ్చు, ప్రమిద అవ్వచ్చు, కాలుతుంది బాగా నీట్గా. ఇది బొగ్గు పిండి అండి. బొగ్గు పిండి వేసేమ్మా దాంట్లో. ఇది బొగ్గు పిండి అండి. ఇది గంధకం అంటారు అదా? యాప్ పిండి అండి. ఇది పురుగు పట్టుకుని ఉంటుందండి. ఓకే. ఆవు పేడలో పురుగు వచ్చేసిందండి అమ్మండి. ఆ పురుగు రాకుండా యాపిండి వాడతాం. ఒక ఆ బొగ్గు పిండి ఒక 1/2 కేజీ వేస్తామండి. యాపిండి 1 కేజీ దాకా వేస్తామండి. తర్వాత వచ్చేప్పటికి ఇది గమ్ డస్ట్ అండి. మనం గమ్ అంటారు కదా, గమ్ పౌడర్. తుమ్మ చెట్టు గమ్, ఆ గమ్ పౌడర్ అండి. ఇది ఒక 1/2 కేజీ దాకా వేస్తామండి. 1/2 కేజీ నుంచి 30 కేజీ దాకా. అంటే లోపల ఉన్న 400 కేజీలకి ఇదేనా అండి? కాదండి, కాదు. ఇది ఓన్లీ 60 కేజీలకు మాత్రమే. ఇది ఒక 60 కేజీలు మాత్రమే. ఇది చూడండి, ఇది ఒకటి మళ్ళీ ఇది రంప పొట్టు అండి. ఇది రంప పొట్టు అంటే బాగా ఎలగడానికి. అవును సార్. ఉన్న పేడ సరిగా ఉందనుకోండి, మిక్సింగ్ వేయడానికి అన్నిటికీ అది వాడతాం. ఇది ప్రమిదికి అండి. ఓకే. అంటే ఇప్పుడు మనకి ప్రమిదలు తయారు చేయడానికి కావాల్సినటువంటి పేడ రెడీ అయింది సార్. తిప్పుతల్లి వెనక్కి. ఇది రివర్స్ వస్తుంది మోటార్. అంటే పేడ ఒకసారి యూనిఫామ్ ఆగిపోతుంది కదా సార్. మళ్ళీ రివర్స్ ఇలా తిరుగుతూ మళ్ళీ కావాలప్పుడు చేంజ్ చేసుకుంటే మనం అది రివర్స్ అవుతుంది. రైట్. ఇక్కడ మనం చూసాం కదా, మరి ఇంకా మనం చాలా విషయాలు అయితే అడుగుదాం రండి సార్. ఇందా మీకు చెప్పే కదా పేడతో కలిపాం. మీకు ప్రిమిట్ చేసాను. యాపిండి, గమ్ పౌడర్, డస్ట్ వేసాను. ఇలా తయారవుతుంది సార్ ఫస్ట్. ఓకే. ఆ తయారు చేసిందని ముద్దలు చేస్తారు సార్. ఉండలు చేశారు. ఆ వండల నుంచి ఈ వండల నుంచి నేను మిషన్ చేస్తాను సార్. ఓకే. ఇక్కడ ప్రమిదలు చేస్తున్నారా? ఇగో సార్ ఒక యూనిఫామ్గా వస్తుంది. ఓకే. ఇది మనకు ఒక యూనిఫామ్గా వస్తుంది అట్లాగండి. చాలా బాగున్నాయండి. ఒక చిన్న పిడక చేయడానికి అంత ప్రాసెస్ చూపించారు. చాలా బాగుంది. చాలా కష్టపడి చేస్తున్నారు. మరి మీరు ఇందాక ఒక మాట అన్నారు, దేవాలయాలకి మేము సప్లై చేస్తున్నామండి అని. మన ఆంధ్ర రాష్ట్రంలోనే కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. మరి అన్ని దేవాలయాలకి విభూది మీరు సప్లై చేయగలుగుతున్నారా? అసలు
కేజీ విభూతిని ఎంత ఛార్జ్ చేస్తున్నారు, మీకు ఎలా గిట్టుబాటు అవుతుంది? ఇప్పుడు ఈ గోశాలకి వీళ్ళని పోషించడానికి మనుషులను పెట్టాలి, గడ్డి తీసుకురావాలి, వాటిని కడగాలంటే మనుషులు ఉండాలి, ఎలా సాధ్యం అవుతుంది మీకు? యాక్చువల్గా మాకు ఒక 4 సంవత్సరాల నుంచి అండి గోశాల లాభాల్లో నడుస్తుంది. అంతకుముందల్లా ప్రతి నెల డబ్బులు తెచ్చి పెట్టాల్సింది బయట నుంచి. ఓకే. మాకు కరోనా వచ్చిన తర్వాత పిడకల సేల్స్ పెరిగిందండి. కరోనా వచ్చిన తర్వాత పిడకల సేల్స్ బాగా పెరిగింది. ఆ పిడకల సేల్స్ పెరగటం వల్ల మేము కొంచెం ఎదిగాం. యాక్చువల్గా అంతకుముందు మాకున్న పేడతోటి ఎక్కువైపోయేది. దేవాలయాలకి మేము ఫ్రీగా ఇస్తామండి, 400 ప్యాకెట్లు ఇస్తామండి. ప్రతిరోజు పరమశివుడికి 100 గ్రాములతో విభూతితో అభిషేకం చేస్తామండి. ఓకే. కార్తీక మాసంలో 2 ప్యాకెట్లు చొప్పున సంవత్సరానికి 365 అయితే మేము 400 ప్యాకెట్లు ఇచ్చి ఫ్రీగా ఇస్తాం. 400 ప్యాకెట్లు. ఆ అభిషేకాలతో మరి ఏ శివుడికి ఏ అభిషేకం జరిగిందో మాకైతే తెలియదు, కానీ దాదాపు పోయిన సంవత్సరం మేము ఒక అప్రూచ్మెంట్గా ఒక 70 నుంచి 100 గుళ్ళు పైన మేము ఇచ్చుంటామండి విభూతి. ఓకే. అప్రూచ్మెంట్ అది మా అబ్బాయి గారి పేరుతో ఇస్తాం. అది అయితే మీరు ఇప్పుడు విభూతి తయారీ గురించి చెప్పారు. విభూతి తయారీ ప్రాసెస్ ఎలా చేస్తారు మీరు? అసలు విభూతిని ఎలా తయారు చేస్తారు, ప్యాకింగ్ ఎలా తయారు చేస్తారు, ఒకసారి మాకు చూపిస్తారా? చూపిస్తాం సార్. ఇదేనా అండి? ఇది మన గోమయ భస్మం చేసేది అండి. ఓకే. ఇది మేము శుభ్రంగా ఉత్త ఆవు పేడమండి ఎండబెట్టి కాల్చి చేస్తాం కదా. ఓకే. ఆ ఎండబెట్టిన దాంతో ఇలా గడ్డితో కర్పూరం బిళ్ళ వెలిగించి పెడతాం. గడ్డితో వెలిగిస్తారా? గడ్డితో అంటే కిరసనాయిల్ కానీ డీజిల్ కానీ అసలు ఏది వాడమండి. ఓకే. అది అంటే అది కూడా కల్తీ కింద మీరు చూస్తారు? అవునండి, 100% అండి. దీన్ని హారత కర్పూరంతో వెలిగిస్తారు అంతే. ఈ ఎండి గడ్డి హారత కర్పూరం తప్ప ఇవన్నీ కూడా పిడకలు, చిన్న చిన్న పిడకలు వేస్ట్ వచ్చింది పెద్ద పిడకలు ఇలా వేస్ట్ వచ్చింది ఏదైతే ఉందో అంతా పోస్తామండి. ఇప్పుడు వర్షాకాలం పడుతుందండి, వర్షాకాలం ఆ టైంలో పేడ పనిచేయదు కానీ అప్పుడు దీన్ని కాల్ చేసేసుకుంటాం. ఓకే. దీన్ని అప్పుడు ఏం చేస్తారు వర్షాకాలంలో? దీన్ని ఎండబెట్టి ఎండ వచ్చిందో కాల్ చేసుకుంటాం. ఇలాగా మేము పిడక తయారు చేస్తామండి. ఓకే. ఈ పెద్ద పిడక అండి, ఇది చిన్న పిడక. ఓకే. ఇవి యజ్ఞంలో వేసి పిడకలు, ఈ యజ్ఞం చేసి ఇంట్లో పిడకలు చేసుకునేవి. ఇవి కూడా యజ్ఞంలో చేస్తారు. కాకపోతే ఏంటంటే పొగ ఎక్కువ వస్తుందని చిన్నవి మాత్రం వాడతారు, ఎక్కువ లైక్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇది వెలిగించేస్తారు సార్ ఇట్లా. ఓకే. ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఎంత ప్రాసెస్ అంటే, ఒక యజ్ఞం చేసేటప్పుడు అక్కడ ఋత్విక్కులు ఆరని బంధం అని ఒకటి చేస్తారు. అంటే అగ్గిపుల్లతో వెలిగించకుండా, లైటర్తో వెలిగించకుండా 2 చెక్కలు రాపిడి ద్వారా ఒక అగ్గిని సృష్టించి యజ్ఞంలో వేస్తారు. సేమ్ అదే విధంగా ఇక్కడ ఆ ఆరని బంధం కాకపోయినా ఒక కిరసనాలు కానీ ఒక డీజిల్ కానీ పోసి వెలిగించేసి ఎవరు చూడొచ్చారులే అనేసి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చేసే పని ఏంటి అని అంటే, ఒట్టిగడ్డి తీసుకుని, ఆ గడ్డి అంటే ఒట్టిగడ్డి మీన్స్ ఎండిగడ్డి తీసుకుని అందులో హారతి కర్పూరం వేసి వెలిగించి ఇక్కడ భస్మాన్ని తయారు చేస్తున్నారు. అందుకనే ఈ గో భస్మంతో తయారు చేసినటువంటి భస్మాన్ని తీసుకుని వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేస్తే, ఇందాక హనుమంతు గారు చెప్పారు, ఈశ్వరుడిని కట్టి పడేసినట్టేనండి, ఈశ్వరుడిని మనం కట్టేస్తున్నట్టే ఇటువంటి భస్మంతో అభిషేకం చేస్తేనే అని. మరి ఇంత సాంప్రదాయబద్ధంగా, ఇంత ఆధ్యాత్మిక చింతనతో ఇక్కడ ఈ కార్యక్రమం చూస్తుంటే మనసు పులకరిస్తుంది. హనుమంత్ గారు, ఇప్పుడు విభూతి ప్రాసెస్ అంతా చూపించారు, ఎలా మండిస్తారు, ఎలా తీస్తారు, ఎలా ప్యాకేజ్ చేస్తారు అనేది. మరి ఈ విభూతి కేజీ ఎంత అమ్ముతున్నారు మీరు? మేము హోల్సేల్ రేట్ 500 రూపాయలకి ఇస్తున్నాం సార్. ఓకే. వాళ్ళు ఎంత అమ్ముతారనేది దాని మీద మాకు 1000 రూపాయలు పైన ఉంటుంది మార్కెట్. వాళ్ళు ఎంతైనా వాళ్ళ అవకాశం బట్టి వ్యాపారస్తులు కాబట్టి ఎంత అమ్ముతారు. మేము రిక్కచ్చిగా మటుకు ప్రజెంట్ అయితే 500 రూపాయలు అమ్ముతున్నాం. ఓకే. 500 రూపాయలు అమ్మినా కూడా మాకు నష్టం జరుగుతుంది. దాంట్లో మీకు నష్టం అదే చూపిస్తుంటే నాకు నష్టమే కనపడుతుంది. ఎందుకంటే ఇంతమంది మనుషులు మీరు చేసే ప్రాసెస్ ఆ విభూతి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నారు. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు దాంట్లో ఏమి కలిపినా కూడా కలిపేట ఊపడిపోద్ది. అవును. ఎందుకంటే ఆవు పేడ ఇప్పుడు నా మొహం మీద విభూతి రాసుకుంటానండి, రాసుకునే వచ్చారు. అవును. ఆ విభూతి రాసుకోవటం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా మనకి దిష్టి తగలదండి. ఓకే. నైట్ టైం కానీ పగలు కానీ మీరు విభూతి రాసుకోవటం వల్ల ఎవరన్నా బయట చేరిన తల్లి చూసినా, ఏదన్నా దిష్టి తగలాలన్నా కూడా, సపోజ్ చెప్పాలంటే చేతపడి చేసేవాడు ఎదురొచ్చినా కూడా మనకేం కాదు. మనకేం కాదు. ఆ విభూతిలో ఉన్న శక్తి లాంటిది.
ఓకే. ఇప్పుడు ఎవరన్నా చూశారని బాగా చూశారనుకోండి, ఆవలింతలు వస్తాయి మామూలు సహజసిద్ధంగా. నేను యాక్చువల్గా చెప్పులు వేసుకోను, ఆవలింత కాలు నొప్పులు వచ్చేస్తాయి మనకి. అలాంటిది ఎవరి ఇంటికి వెళ్ళినా మా కాలు నొప్పులు వస్తుంటాయి మామూలు సహజంగా. అంటే గొప్పని కాదు, విషయం చెప్తాను. ఈ ఆవు పేడ రాసుకోవడం వల్ల ఏమవుతుంది, వీపుది ఈ భస్మ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే దిష్టి తగలదండి. మానవుడికి ఎక్కడ పుండు పడ్డా కూడా ఒక మెడిసిన్ ఉందండి. మానవుడికి ఎక్కడ పుండు పడ్డా ఒక మెడిసిన్ ఉందండి. కానీ అదే మనిషికి, అంటే మానవుడికి కాదు, మనిషికి ఏ ప్లేస్లో పడినా పుండు పొంచిందండి. మనము మలమూత్ర విస్తీర్ణం చేసే, అంటే లెడ్ను కూర్చున్న తర్వాత పైన ఒక చిన్న పిర్ర ఒకటి ఉంటుంది, అది అందరికీ పాస్ట్ ఉంటుందండి. దానికి మెడిసిన్ లేదండి. దానికి మెడిసిన్ ఏదైనా ఉందంటే తల్లి సొనపాలు. అవును. ఆ తల్లి సొనపాలుని తీసుకొని గుడ్డలో దూదిలో ముంచి కనుక పెడితే కనుక అది పుండు మానిపోద్ది. ఓకే. మళ్ళీ సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు అవచ్చు, మళ్ళీ పుండు వస్తుంది. మళ్ళీ ఇతనికి చెమట పోస్తే. కానీ వీపుది కనుక ఆ ప్లేస్లో రాసామనుకోండి, రాసినప్పుడు ఆ వీపుది ఇంకా అతనికి రాదు, తగ్గిపోతుందండి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఒరిజినల్ కాకుండా దీంట్లో డూప్లికేట్ కలిపామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా మంది టెస్ట్ చేస్తారు, ఏమని మీరు ఇచ్చేది ఒరిజినల్ అని. ఎలా టెస్ట్ చేస్తారంటే ఒక గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో వీపుది పోసేస్తారు. అతను పోతే వందనాలుగా నాకు ముందు శాంపిల్ చేయాలి కదా అతను. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో మా అలంకార పూజ సామాగ్రి ఉంది, లేకపోతే ఏలూరులో ఉంది, ఇలా షాపులు మా చాలా ఉన్నాయి. ఈ షాపులో వాళ్ళు ఏం చేస్తారండి, వీపుది దాంట్లో నీళ్ళలో పోసేస్తారు ఒక గాజు గ్లాసులో. పొయ్యంగానే ఇడ్లీ రవ్వలాగా తేలికిపోద్దండి కిందకి, కింద ములిగిపోద్దండి, కింద బరువు వచ్చేసిందండి. ఓకే. ఇదే కనుక ఆవు పేడ కానీ బర్రె పేడ కానీ జెర్సీ ఆవు పేడ వాడినా కానీ నీళ్ళలో కొట్టుకుపోద్దండి మైదా పిండిలాగా. ఇది ఒరిజినల్ చెప్పడానికి కూడా కారణం, ఇప్పుడు మీరే నన్ను పట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు వీపుది ఒరిజినల్ కాదు సార్, మీరు టెస్ట్ చేయండి అన్న అనుకో. ఆ టెస్టింగ్ ఎలా అంటే ఒక గాజు బ్లౌజ్ తీసుకొని దాంట్లో కనుక వీపుది పోసేసాం అనుకోండి, ఇడ్లీ రవ్వ ఏం చేస్తుందండి, రవ్వే కదా కింద దిగిపోద్ది. అదే కనుక మైదా పిండి పోసాం అనుకోండి, అదే కనుక గేదె పేడ కలిసిన జెర్సీ ఆవు పేడ కలిసినా కూడా ఫైర్ అయింది, కానీ అక్కడ బూడిద ఉండదు, నీళ్ళలో వెళ్ళిపోద్ది అదంతా. నా దేశవాళీ ఆవు పేడ మాత్రమే మీకు శక్తి. ఇంకా వేరే అంటే పశుపక్షాదుల్లో 4-5 రకాలు ఉన్నాయి, ఎస్ఎఫ్లని బిఎఫ్లని ఉన్నాయి. దేశవాళీలో 33 జాతులు ఆవులు ఉన్నాయి. ఆ 33 జాతుల ఆవు పేడ మాత్రమే వస్తుంది. ఇప్పుడు కాంగ్రోజ్ అవ్వచ్చు, రెడ్ సింధ్ అవ్వచ్చు, మొలగాడు అవ్వచ్చు, పొట్టి మన గీరి అవ్వచ్చు, ఇలా ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతులు ఏవైతే ఉన్నాయో ఆ దేశవాళీ ఆవు పేడ మాత్రమే మునగదు, నీళ్ళలో కలవదు. ఇప్పుడు మీరు ఈ ఆవు పేడ తీసుకుని విభూతి తయారు చేస్తున్నారు. అవును సార్. మీకు డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది, మాకు విభూతి కావాలి. లేదండి, అంత లేదండి. ఇప్పుడు డిమాండ్ ఎక్కువైంది అనుకుందాం. ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలామంది అడగొచ్చు, లేదంటే మీకు ఫోన్లు చేయొచ్చు. అప్పుడు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆవు పేడ? సార్ ఆంధ్రప్రదేశ్లో, అంటే విడిపోయినప్పుడు నేను కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో 298 గోశాలు ఉన్నాయి సార్. ఓకే. నేను 298 గోశాలకు వెళ్ళొచ్చాను. ప్రతి ఒక్క చాట, ప్రతి ఒక్క గోశాలలో కూడా వాళ్ళ సమస్య అంతా ముందు పేడే. మూత్ర సమస్య కాదు, గడ్డి సమస్య కాదు, పేడే సమస్య. నిజంగా కనుక అలాంటి వీపుది కనుక స్థాయి కనుక పెరిగితే ప్రతి ఒక్క గోశాల వీపు తయారు చేసేయచ్చు. ఎందుకంటే ఒక ఆవు రోజుకి 12 కేజీలు పేడేస్తుంది. తన ఆహారం బాగా ఇస్తే 15 కేజీలు వేస్తుంది. తన ఆహారం ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇచ్చాడు రైతు అనేవాడు, ఇచ్చినప్పుడు 8 కేజీలు మినిమం వేస్తాడండి. మరి ఇప్పుడు 40 ఆవులు ఉన్నాయండి ఇక్కడ. 40 ఆవుల్లో దాదాపు 300 కేజీల ఆవు పేడ ఎండబెట్టి కాల్చి బూడి చేస్తే 8 కేజీలు వచ్చినప్పుడు దాదాపు మరి దాంట్లో కింద పడిన గడ్డితో పేడ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. రేపు ఇది మొత్తం తయారు చేసామనుకోండి, సపోజ్గా 400 కేజీల పేడ వస్తుంది. 300 కేజీలకి 8 కేజీలు వచ్చినప్పుడు 400 కేజీలు 10 కేజీలు వస్తుంది కదండి. కేజీ వచ్చి 500 రూపాయలు అమ్మేమనుకోండి, 5,000 రూపాయలు 40 ఆవులకి పోషణ చేయడం పెద్ద కష్టం ఉందండి. ప్రతి ఒక్క ఆవు కబేలాకి వెళ్ళకుండా సరిపోతుంది. కబేలాకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు కబేలాకి వెళ్తుందంటే ప్రతి ఒక్క రైతు ఏం చేస్తాడు, వాడు పాల కోసం ఆలోచిస్తాడు, పాల కోసం ఆలోచిస్తూ తన పాల గురించి ఆలోచిస్తాడు. కానీ నిజమైన రైతు ఏం చేస్తాడు, తనలో ఉన్న పంట పెంట అనుకుంటాడు. ఒకప్పుడు మన పూర్వీకులు, మన అమ్మ నాన్నలు ఎవరైతే పెంటే మన పంట. ఈ పెంట ఏం చేస్తామని తీసుకెళ్ళి పొలంలో వేస్తాం. పెంట ఏమైంది, పంట అవుతుంది. ఆ పంట తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటాం. ఆ ఇంట్లో మళ్ళీ పంట అవుతుంది, పంట మళ్ళీ పెంట అవుతుంది. అవునా? ఇవాళ మనం ఎవరూ అలా ఏం చేయట్లేదు. ఒక ఆవు పేడను కనుక ఒక పొలంలో కనుక వేసినా కూడా 12 సంవత్సరాల వరకు దానికి ఎరువులు, సూపర్ ఫాస్ఫేట్లు వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ అదొక డిపార్ట్మెంట్. అయినా సరే ఈ వీపుది గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి, వీపుది నిజంగా కనుక సేల్ వచ్చి
మనకి ఇప్పుడు నెలకు వచ్చేసి ఒక 70 టన్నుల నుంచి 80 టన్నులు సేల్ ఉందండి మన ఆంధ్రప్రదేశ్కి. ప్రతిరోజు అయ్యే సేలు 800 కేజీలు ఉందండి. మీ దగ్గర ఉన్న విభూతికి సేల్ అయిపోతుందా అండి? మాకు తయారైంది సరిపోతుంది సార్. మాకు డిమాండ్ అయితే పెద్దగా లేదు. కానీ ఒక్కసారి కస్టమర్ మా దగ్గర రావడం కష్టం. ఒక్కసారి కస్టమర్ మా దగ్గరికి వచ్చారంటే మనం అతను మళ్ళీ అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ విభూతి కావాలా అని అనుకున్న వాళ్ళకి మీరు ఎలా సప్లై చేయగలరు? మేము ట్రైనింగ్ ఇస్తాము, లేదా వాళ్ళ గోశాలకు వచ్చి మేము అప్రోచ్మెంట్ అవుతాము. మీ కాకినాడలో 3 గోశాలలు ఉన్నాయి సార్. మీ కాకినాడలో 3 గోశాలలు ఉన్నాయి. 3 గోశాలలో ఉన్న ప్యాడ్ను పక్కన వేస్తారు కానీ వాళ్ళు ఈ కాల్చరు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కనపడి పిఠాపురంలో ఉందండి. పిఠాపురంలో నిన్న పదగాయ క్షేత్రంకి వచ్చాము. అక్కడ ఏమైందండి, అక్కడ ఒక ఆవును పెంచుకున్నారు. 6 గేళ్ళు చూశాను. ఒక 15 గోవులు ఉన్నాయండి లోపల. శ్రీపాద క్షేత్రంలో ఒక 15 గోవులు ఉన్నాయండి. ఆ 15 గోవుల నుంచి వచ్చే పేడ చేసి అభిషేకం చేయడానికి అక్కడ ఆ కూలి మనిషిని పెట్టినా అది సరిపోతుంది. కానీ అక్కడ చేసేవాళ్ళే ఉంది. ఈ ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, కెమికల్ కన్నా ప్యాకెట్ కొనకి వెళ్తారు తప్ప ఏం లేదండి. ఇవాళ శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళామండి. నెలకు వచ్చి ₹1 కోటి వ్యాపారం చేస్తున్నారు. మేము ఆ రోజు ఇచ్చినప్పుడు ఆజాద్ గారికి ఆ ప్రొడక్షన్కి ఎంత అవుతుందండి, ఈ రోజు ఎంత అయిందండి ఖర్చు. మరి వాళ్ళ ఆవులు సంపద బాగా పెరిగిపోయింది అక్కడ. ఒకప్పుడు అక్కడ ఆవులు ఉండేవి కాదు మల్లమ్మ కండిలో. ఈ రోజు అక్కడ ఆవుల సంపద బాగా పెరిగిపోయి ఆ వీపుది బాగా సేల్స్ అవుతుందండి. 5 గ్రాముల వీపుది ₹5 అమ్ముతారండి. మరి ఇప్పుడు విభూతి ఎవరైనా భక్తులు కావాలని అనుకుంటే సప్లై చేస్తాం సార్. మేము ఎలా అప్రోచ్ అవ్వాలి? మా ఫోన్ నెంబర్ ఇస్తాం సార్. మా ఫోన్ నెంబర్తో మేము సప్లై చేస్తే మేము పంపిస్తాం ఎక్కడికైనా సార్. మీరు కొరియర్ చేస్తారు? కొరియర్ చేస్తాం. ఇండియా ఓకే. ఇందాక నేను మీరు వీపుది అడిగారు, మీరు వాడారు ఆల్రెడీ కూడా, ప్రజెంట్ మీరు వాడారు. అవును. కానీ ఈ వీపుదిలో ఇంకో గొప్ప రహస్యం ఉంది సార్. పురుషుడు అంటే ఏ టైంలో తన వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగరీత్యా అవ్వచ్చు, పనినిచ్చి అవ్వచ్చు, ఊరు ప్రయాణం చేసి ఏ టైంలో ఇంటికి వెళ్తాడో పురుషుడికి తెలియదు. ఒక సమయాన్ని కేటాయించలేము. స్త్రీమూర్తికి సమయం కేటాయిస్తాం. ఇది సృష్టి ధర్మం. సహజంగా మన ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే మాటలకపోతే ఏమంటామండి వాడికి, పిల్లవాడిని నీకు దెయ్యం పట్టిందిరా అంటాం కదా. అదే పిల్ల మాటలకపోతే నీకు దెయ్యం పట్టింది అనగా, ఒక మగవాడిని మాత్రమే, పురుషుడు మాత్రమే దెయ్యం పట్టింది అంటాం. అలా ఎందుకు అంటామంటే ఇలాంటివి జరుగుతుంది. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ మాది రామాపురం అండి. రామాపురం చిరాలు వస్తున్నాం. రాత్రిపూట 11-12 ఇంటికి వెళ్తాను. నేను వెళ్ళినప్పుడు 4 కోళ్ళ జంక్షన్లు, 3 కోళ్ళ జంక్షన్లు, 2 కోళ్ళ జంక్షన్లు ఉంటాయి. ఆ జంక్షన్లో నిమ్మకాయలు తీసి పడేస్తారు. అవునవును. ఆ నిమ్మకాయలు తొక్కెళ్తారు వాళ్ళు. అది అతనికి తెలియదు. ఇప్పుడు సహజంగా ఏ నక్షత్రంలో ఆ నిమ్మకాయ తీసి పడేస్తారో ఆ నక్షత్రం వాడు పుట్టేంత వరకు అది వచ్చిందో ఆ నిమ్మకాయ అక్కడే ఉంటుంది. కానీ నిమ్మకాయ వెళ్ళిపోద్ది. వర్షం పడితే పోద్ది, లారీ ఎక్కితే పోద్ది, సైకిల్ ఎక్కితే పోద్ది. కానీ ఆ దిష్టి అక్కడ పోదు కదా. ఇప్పుడు ఇల్లు శంకుస్థాపన చేసామండి, భూమిలో శంకుస్థాపన చేసావా లేదా? ఆ కర్ర ఉంటుందా లేదా, పాలకర్ర. ఆ పాలకర్ర పైన చూస్తా, కింద శంకుస్థాపన చూస్తావా? అలాగే భూత పేత పిచ్చాచలు అనేది అందుకే మనకి పాతాళ లోకంలో ఉంటాయి. ఓకే. ఈ వీపుదిని తెల్లవారుజామున అంటే 4 నుంచి 5 లోపల శివాలయాల్లో బయట భూతలింగాలు అంటారు. ఈ భూతలింగంలో ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని దాని మీద ఓ నమ శివాయ అంటూ పోసి, ఉత్త నీళ్ళు మాత్రమే పోయాలి. తర్వాత 2వ చెంబు ఈ వీపుది కలిపి పోసి నమ శివాయ పోయాలి. మళ్ళీ 3వసారి ఉత్త నీళ్ళే పోయాలి. అలాగ చేయటం వల్ల భూత బాధలు పోతాయి. మనకి పాతాళ లోకంలో కదా రాక్షసులు ఉంటారు. మరి పైన ఎందుకున్న స్వర్గస్తులు, స్వర్గంలో పైన. మరి పాతాళ లోకంలో రాక్షసులు. ఈ నిమ్మకాయ పవర్ ఎలా పోతుంది, ఇది విభూతి సార్. ఈ విభూతి కూడా శక్తి అలాంటిది. ఇప్పుడు ఈ విభూతితో పాటు మీరు చేసే ప్రోడక్ట్స్ ఇంకా ఏం చేస్తున్నారు? మేము గోమూత్రంతో గోమూత్ర అర్క్ అండి. గోమూత్ర అర్క్. ఆవు మూత్రం పోసిందని దాన్ని మూత్రం అని పిలుస్తాం. దాన్ని డిస్టిలేషన్ చేస్తేనే దాన్ని అర్కం అంటారండి. అర్కం అంటారండి. దాన్ని డిస్టిలేషన్ చేసిన తర్వాత అది 4 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా ఉంటుందండి. మీరు తయారు చేసిన తర్వాత దాన్ని జాడీలో భద్రపరుస్తాం. ఇవాళ తయారు చేసిన గోమూత్రాన్ని ఇవాళ గోమూత్రం మిషన్ ఇవాళ గురువారం స్టార్ట్ చేసామనుకోండి, శుక్రవారం పొద్దునకి అయిపోతుంది. అంటే 24 గంటలకి ఒక 30 లీటర్లు వస్తుందండి. ఆ శుక్రవారం నాడు జాడీలో భద్రపరిచేస్తాం. దాన్ని ఆదివారం నాడు లేదా సోమవారం ఒక 3-4 రోజులు తర్వాత దాన్ని తీస్తామండి. ఒక్కోసారి అది ఫెయిల్ అయిపోతుంది. ఆ ఫెయిల్ అయిపోయిందని పెనాలు తయారు చేస్తాం. గోమూత్రం ఫెయిల్ అయిపోయిందని బాగున్న దాన్ని ఏమో డిస్టిలేషన్ వాడి బయట తాగడానికి వాడతారండి. అరకు చేస్తున్నామని
ఆ అరకును ఎలా తయారు చేస్తారో చూపిస్తారా? చూపిస్తాం సార్. ఇది గోమూత్రంతో అరకు. అరకు అండి. ఓకే. మామూలుగా గోమూత్రం ఉంది కదా సార్. అవును, ఇదంతా గోమూత్రమేనండి. ఇదంతా గోమూత్రమే. ఓకే. ఈ గోమూత్రం ఏం చేస్తారంటే సార్ బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఓకే. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు సార్, మన ఇంట్లో పసిపెట్టి ఉన్నాడు, వాడు పాస్ పోసాడు, వాడు పాస్ పోసినప్పుడు ఏమవుతుందండి, వాడికి ఏమంటే మలమూత్ర విస్తీర్ణ వాసన రాదు. అది 6 నెలల అవ్వగానే భోజనం పెట్టగానే మలమూత్ర విస్తీర్ణ వాసన వస్తాయి. ఓకే. అట్లాగే గోవులు పశుపక్షాదుల్లో కూడా ఒక అనారోగ్యంగా ఉంటే మూత్రము బాగుండదు. అది ఈ గోమూత్రం 12 గంటల వరకు బ్యాటరీ వస్తుంది. మరి బ్యాటరీ లేకుండా మరి మీరు గోమూత్రం తయారు చేస్తున్నారు కదా సార్ అంటే, మన ఇప్పుడు తడిపి ఉన్నాయి సార్, ఎంతసేపు ఉంటాయి? ఓ 4 గంటల సేపు నానబెట్టేస్తాయి, మొత్తం పిండి పిండి అయిపోద్ది. అదే తడిసిన తర్వాత బియ్యాన్ని వండితే మెతుకులాగా ఉంటుంది. అలాగే ఈ గోమూత్రాన్ని కూడా డిస్టిలేషన్ చేయడం వల్ల మీకు 4 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇది లేదనుకోండి, ఇలా గోమూత్రం ఉందనుకోండి, దీంట్లో బ్యాక్టీరియా వచ్చేస్తుంది. దీంట్లో బ్యాక్టీరియా వస్తే మనం దాన్ని తాగకూడదు. అంటే ఉన్నది పోయే ఉంచుకుంది పోయే సాగుతున్నట్టుగా కొత్త రోగాలు మనకు స్టార్ట్ అవుతాయి. డిస్టిలేషన్ ఎలా చేస్తారు? దీన్ని డిస్టిలేషన్ చేస్తే ఇదిగోండి, ఇది మిషన్ అండి. ఇదండి? అవునండి. ఓకే. ఈ మిషన్ కెపాసిటీ మనకి 80 లీటర్లు అండి. 80 లీటర్లు అండి. దీంట్లో మేము ఇలా శుభ్రంగా నీట్గా కడిగి ఈ గోమూత్రం 3 క్యాన్లు పోస్తామండి, అంటే 60 లీటర్లు పోస్తామండి. 60 లీటర్లు చూడండి. గోమూత్రం పోసేటప్పుడు కూడా వరకడతారు కంపల్సరీ అండి. అంటే గోమూత్రం అందులో పోసేటప్పుడు కూడా వరకడతారు సార్. అక్కడ పట్టేటప్పుడు వడకడతాము, ఇక్కడ పోసేటప్పుడు వడకడతాం సార్. ఇలా వడకడితే ఏదైనా ఉన్నా ఆగిపోతుంది. ఈ విధంగా 60 లీటర్ గోమూత్రం పోస్తామండి. 60 లీటర్లు పోసారు అందులో. అవును. ఓకే. దీంట్లో 80 లీటర్ పడుతుంది స్టోర్. అవును. ఈ విధంగా ఎల్పిజి గ్యాస్తో దీన్ని తయారు చేస్తాం. వేడి చేస్తారు. వేడి చేసిన తర్వాత అరకు తయారవుతుంది సార్. ఈ తయారవడానికి మనకు 2 గంటల టైం పడుతుంది, ఆ తర్వాత చూపిస్తాను మీకు. ఓకే సార్, ఇది ఫినాయిల్ తయారు చేసే మిషనా? అవునండి. ఓకే. అంటే గోమూత్రంతోనే ఫినాయిల్ చేస్తారా? అవునండి. ఒక 100 లీటర్ల వాటరు, 20 లీటర్ల అరకు. ఓకే. అరకు పోస్తేనే ఫినాయిల్ తయారవుతుందండి. ఓకే. పంజాబ్ నుంచి ఒక ఆయిల్ తెప్పిస్తామండి, కెమికల్ కాదండి. ఓకే, కెమికల్ కాదు. ఇక్కడ ఈ గోశాలలో ఏది కెమికల్ వాడమండి, అంతా శాస్త్రీయంగా. ఇందా మీకు యాపిల్ చెప్పాను, అది చెట్టు దాన్ని గమ్ము పౌడరు, తుమ్మబంక, డస్ట్ అన్ని ప్రకృతి నుంచి వచ్చాయి తప్ప ఇక్కడ ఏది కెమికల్ అని ఉండదు సార్. రసాయనం ఏది వాడం. అది ఆవులో నుంచి వచ్చే కాకుండా 3 బయట తెస్తాం. ఇప్పుడు పెనాయిల్ ముడుకు వేరే ఆయిల్ తీసుకొస్తాం. ఇవి ఫినాయిల్ కూడా మీరు బయట ఎవరైనా కావాలి అని అనుకుంటే మీరు సప్లై చేస్తారు. ఫినాయిల్ ఎక్కువగా గుళ్ళు గోపురాలు శుభ్రం చేయడానికి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ రాత్రిపూట మన కరెంట్ పోయిందండి, ఏసీ రూమ్ లో పనుకుంటాం, ఈ పెనాయిల్ పెట్టుకోవడం వల్ల దుమ్ములు కూడా రావండి. అవునా? ఓకే. చాలా బాగుంటుందండి పెనాయిల్. ఓకే. ఓకే. మీ కాళ్ళకి ఆనం రావడం కానీ, మనకు సపోజ్గా మన ఇంట్లో స్త్రీమూర్తి బయట చేయడం బస్సిస్ట్ అయినప్పుడు ఆ గుడ్డను బయట వేస్తారు. అవును. ఈ పెనాయిల్ చల్లి బయట వేయడం వల్ల దీన్ని గోమూత్రం కలుస్తుంది కదా, శుద్ధి అవుతుంది. ఈ గోమూత్రం అవ్వడం వల్ల కూడా మనకి లాభం. ఓకే. మరి ఈ గోమూత్రం ఇవి కావాలని అనుకుంటే మీరు సప్లై చేయగలరు. మీరు సప్లై చేస్తారు. హనుమంత్ గారు, ఇప్పుడు మనం పిడకల గురించి చూసాం, ప్రమిదల గురించి చూసాం, అరకు గురించి చూసాం, ఫినాయిల్ గురించి చూసాం. మరి ఆవు నెయ్యి అది కూడా మీ దగ్గర దొరుకుతుందా? మా దగ్గర ఆవు నెయ్యి దొరుకుతుంది. దేశవాళీ ఆవు నెయ్యి అమ్ముతాం మేము. ఓకే, దేశవాళీ అమ్ముతారు. అది ఎంతవరకు ఛార్జ్ చేస్తారు? కేజీ ఎంతవరకు పడుతుంది? లీటర్ వచ్చి 3000 రూపాయలు అండి ప్రజెంట్ అయితే. లీటర్ ప్రజెంట్ రేట్ అయితే 3000 రూపాయలు లీటర్ వచ్చి. ఓకే. ఎందుకంటే 3000 అయితేనే అది నిజంగా గిట్టుబాటు అవుతుందండి. ఓకే. ఓకే. 500 రూపాయలకి 600 రూపాయలకి అమ్మే నెయ్యి కాదండి. అంటే అది స్వచ్ఛమైంది కాదు. నిజంగా చెప్పాలంటే స్వచ్ఛమైంది కాదు, వ్యాపారస్తులు కాబట్టి అని చెప్పాలి అంతే. ఎందుకంటే 60 లీటర్ల పాలు తీసి కాసి తయారు చేస్తేనే 1 కేజీ వెన్నపూస వస్తుంది. రియల్లీగా ఒక ఆవుకి 1 సంవత్సరం అంటే 2 సంవత్సరాలకి 14 కేజీలు వెన్నపూస వస్తుందండి. 2 సంవత్సరాలకండి. అంటే ఆవు కడతానికి సంవత్సరం అండి, ప్రసవించినప్పుడు మళ్ళీ 10 నెలలు పాలు ఇస్తుందండి.
ఇప్పుడు మనం ఎలా స్త్రీమూర్తి గర్భధాయం 10 నెలలు కాస్తుందో అట్లా ఆవు కూడా 10 నెలలకే కాస్తుందండి. మరి 10 నెలలు కాసిన తర్వాత ఒక 2 నెలల వరకు పాలు మేర కట్టదండి. దీంట్లో తొలి ఈత, రెండో ఈత, మూడో ఈత అన్నీ ఉంటాయండి. ఈత పెరిగే కొద్దికి వెన్నపూస శాతం పెరుగుతుంటుంది. నెల పెరిగేటప్పటికి వెన్న శాతం పెరుగుతూ ఉంటుందండి. అట్లాగా ఒక ఆవు మటుకు 14 కేజీల మటుకు వెన్నపూస తయారు చేస్తుంది. నిజంగా ఒరిజినల్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పటికీ మా దగ్గర వచ్చి కొనుకెళ్తారండి. ఓకే, మెడిసిన్ వాడాలనుకున్న వాళ్ళు, తినాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చే ఒరిజినల్ ఆవు నెయ్యే వాడతామండి. కానీ మేము ఆవు నెయ్యిని కబురు చేస్తేనే ఇస్తాం, అంతేగాని మేము మార్కెట్లో మా ఆవు నెయ్యి సప్లై చేయట్లేదు. ఓకే, ఎందుకంటే అంత ఓపిక మా దగ్గర లేదు. ఎందుకంటే దానివల్ల ఈ బ్రాండ్కి అంతా ఇమేజ్ తగ్గిపోద్ది. అవును, ఈ పిడకలు తగ్గిపోద్ది. రామదూత గోశాల అంటే ఒక మంచి పేరు. అవును, ఏ షాప్కి వెళ్ళినా చీరాల గోశాల అంటే రామదూత అంటే వెళ్ళేటాడు. చీరాలు వచ్చి మీరు తెర చొక్కలు వేసుకుంటాడు, బట్టలు వేసుకున్న గోశాల చెప్తే ఎవరు తీసుకొస్తారండి. బాగా అలాగా జనంలో నాయండి. అదండి, మీరు ఆవునే కావాలంటే ఒరిజినల్ కావాలో సప్లై చేస్తామండి. హనుమంతరావు గారు, అసలు ఇక్కడ మీరు గోవుల్ని పోషించడానికి దాతల దగ్గర నుంచి ఏమైనా సేకరిస్తూ ఉంటారా, లేదు ఎవరైనా గోవుల్ని మీకు ఇస్తూ ఉంటారా? అసలు ఇక్కడ ఏదైనా ఒక ప్రాసెస్ నడుస్తుందా చెప్పండి. మా దగ్గర ఉన్న 40 ఆవులకి మా దగ్గర ఒక 40 మంది నుంచి 50 మంది దాకా ఉన్నారండి. నెలకు వచ్చి ఒక 20-30 వేలకు ఎక్కువ రావట్లేదు ఇప్పుడు డబ్బులు. ఒకప్పుడు బాగానే వచ్చాయి, ఇప్పుడు లేవు అసలు. అయితే మేమేం చేస్తామంటే ఇప్పుడు కొత్తగా ఒకటి పెట్టామండి. ఎవరైనా గోవును కొని గోవును దానం కనుక మాకు ఇస్తే, ఆవును మాకు ఇస్తే కనుక అతను ఒక 50,000 రూపాయలు చందా ఇవ్వాలండి మాకు. ఆవును పోషించాలంటే నెలకు 5,000 ఖర్చు అవుతుందండి. 5,000 ఖర్చు తగ్గట్టుగా మేము అతనికి ఒక 400 కేజీల ఆవు పేడతో ఈపు తయారు చేసి ఇస్తామండి. ఆవు జున్నిస్తాము. ఇలాగా మాకు ప్రతిరోజు డబ్బులు ఇచ్చేవాళ్ళు, వచ్చి సహకరించేవాళ్ళు ఇలా ఒక 40-50 మంది ఉన్నారండి మాకు ప్రజెంట్ అయితే. కానీ తక్కువ వస్తుంది, కానీ ఆవులు పోషించడానికి కానీ దేనికైనా మాకు బై ప్రోడక్ట్స్తో మాకు జరుగుతుంది. కానీ మేము ఎవరు సహకరించినా కూడా మేము డబ్బులు తీసుకుంటున్నామండి. అలా 100 రూపాయల కాడి నుంచి 10 రూపాయల కాడి నుంచి వాళ్ళ ఓపిక అండి, ఎంత ఇచ్చా మేము తీసుకుంటున్నాము. రసీదు రాసిస్తాము. మా ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయి ఉంది. 2006లో రిజిస్ట్రేషన్ చేసాము మేము. 2007 మేము రిజిస్ట్రేషన్ చేసామండి. ఆ రిజిస్ట్రేషన్ రసీదు మనకు పంపిస్తాము, వాట్సాప్ చేస్తాము, బ్యాంక్ అకౌంట్స్ ఇస్తాము. దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు సార్ డబ్బులు. అలా వేసేవాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. ఇది డోనర్స్ మీద బతుకుతున్న గోశాలనండి. ప్లస్ ఈ బై ప్రోడక్ట్స్ కూడా తయారవుతాయండి దీంట్లో. ఆ డోనర్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ సంఘంలో హోమం జరుగుతుందండి. వాళ్ళు మాకు డోనర్స్. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన పిడకలు అవన్నీ మేము సప్లై చేసామండి. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎవరైనా పెద్దలు స్వర్గస్థులు అయ్యారు, ఆ స్వర్గస్థులు అయినప్పుడు కూడా మేము ఆవు పిడకలు సప్లై చేస్తాం వాళ్ళకి ఉచితంగా. అంటే చచ్చిపోవాలని కోరుకోవట్లేదండి. అదే ఆ శాస్త్రం ఏం చెప్పిందో ఆ శాస్త్రం తగ్గట్టుగా మా గో పోషకులు ఎవరైతే ఉన్నారో ఆ గో పోషకులకి గోవు నుంచి ఏం కావాలో ఇస్తాం సార్. ఓకేనండి, ఇప్పుడు చాలా బాగుంది. ఫినాయిల్ చేయడం బాగుంది, గోమూత్ర ఆరిక కూడా చాలా ప్రాసెస్తో కూడుకున్నది ఉంది. మీరు చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ చేస్తున్నారా? మేము ప్రస్తుతానికైతే ఆవు పేడతోటి మళ్ళీ కొన్ని ఐటమ్స్ చేస్తున్నామండి. ఆ గోవు అనగా ఆవు పుట్టిన కాడి నుంచి చచ్చిపోయేంత వరకు దాని ఆయుష్క్షణం 33 సంవత్సరాలండి. 27 కాన్పులు కంటదండి. ఆవు గర్భవతి అవడానికి 3 సంవత్సరాలు కట్టుకాయ అంటారండి. మాలో కట్టుకాయ అంటారు, మా ఏరియాలో. ఒక 3 సంవత్సరాల నుంచి కట్టుకాయకి వస్తుందండి. అలా ప్రతి సంవత్సరం ఆవు ప్రసవిస్తుందండి రైతు దగ్గర. అలా 27 గర్భోదయాలు చేస్తుందండి ఒక ఆవు. తర్వాత ఆయుష్క్షణము మళ్ళా 3 సంవత్సరాలండి. అంటే ఇటు 3 సంవత్సరాలు, అటు 3 సంవత్సరాలు, మొత్తం కలిపితే 33 సంవత్సరాలు. ఆవు ఆయుష్క్షణం 33 సంవత్సరాలు. అయితే ఆవు ఆయుష్క్షణంలో ఆవు ఇచ్చే వాటిల్లో గోమూత్రం అండి. రోజుకి 7 లీటర్ల నుంచి 5 లీటర్లు గోమూత్రం పోస్తుందండి. ఇది గోమూత్రం నుంచి మేము ఆవు తయారు చేసామండి. అది ఫెయిల్ అయిపోతే పెనాలు తయారు చేస్తాం. తర్వాత వచ్చేప్పటికి పేడ అండి.
ప్రతిరోజు ఆవు పుట్టక కానీ చచ్చిపోయిన దాకా పేడ వేస్తూనే ఉంటుందండి. ఆ పేడ నుంచి పిడకలు చేస్తామండి. ఆ పిడకలతో కచ్చికలు కాలుస్తాము. పిడకలు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. దాంట్లో 2-3 రకాల సైజులు పిడకలు చేసాము. తర్వాత దాంట్లో వేస్ట్ వస్తుంది. ఆ వేస్ట్ కాల్చేసి వీపు తయారు చేస్తాము. దాంతో మళ్ళీ ఇప్పుడు ఆవు పేడతో ప్రమిద తయారు చేస్తున్నామండి. ఇవాళ మన దేవాలయాల్లో కాల్చే ప్రమిద ఏదైతే ఉందో అది కూరంట్ ఆయిల్ అండి. అది ఆ ఆయిల్ వాడకూడదు. అది ఆయిల్ వాడటం వల్ల ఏమవుతుందండి, ఇవాళ క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ప్రతి ఒక్క దేవాలయం. ఆ దేవాలయంలోకి ఏం చేసామంటే మేము వాడుతున్నారు కాబట్టి మనం ఎవరిని మార్చలేము కాబట్టి అందుకని ఆవు పేడతో ప్రమిద తయారు చేసామండి. ప్రమిద ఈ ప్రమిద చేసిన వల్ల ఏమైందంటే అండి, ఇప్పుడు 100 సంవత్సరాలు రావాల్సిన క్యాన్సర్ 150 ఏళ్ళకి క్యాన్సర్ వస్తుందండి. క్యాన్సర్ వచ్చేది ఖాయమే. ఎందుకంటే దీంట్లో ఒక ₹10 తగ్గిస్తుంది. నూనె నేను మార్చలేదుగా. ఇప్పుడు మా దగ్గర నెయ్యి కొనాలండి, లీటర్ నెయ్యి మా దగ్గర 3,000 అయితే మేము అమ్ముతాం. మేము 500 రూపాయలకి 600 రూపాయలకి మేము నెయ్యి అమ్మలేము. మా దగ్గర నెయ్యి లేదు. 3,000 రూపాయలు అమ్మితేనే ఆ నెయ్యి, అది నిజంగా నెయ్యి. మరి నెయ్యి 3,000 పెట్టి ఎవరు కొంటారండి? ఎవరు కొనరు. ఇప్పుడు మా ఇంట్లో మా కుటుంబంలో మా అన్నదమ్ములు పుట్టిన పిల్లలే 11 మంది. వాళ్ళకి పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళు అంతా అయిపోయారు. వాళ్ళెవరు ఆవు నెయ్యితో దీపారాయణ చేయరు. మా ఇంట్లో ఆవు నెయ్యితో దీపారాయణ చేస్తాం. అది ఫర్ ఎగ్జాంపుల్గా నిజంగా చెప్పాలంటే మా కూతురు కూడా దీపారాయణ చేయదు ఆవు నెయ్యితో. ఎందుకంటే ఆవు నెయ్యి తన కాస్ట్ ఎక్కువ. 3,000 రూపాయలు అయితే అది ఆవు నెయ్యి ఒరిజినల్ వస్తుంది, లేకపోతే రాదండి. హనుమంత్ గారు, మీ గోశాలలో ఆవు పేడ ఎంతవరకు మీకు లభ్యం అవుతుంది? మరి దాన్ని బట్టి మీరు గోశాలను ఎలా నిర్వహిస్తున్నారు? ఎన్ని ఆవులు ఉంటాయి ఒకసారి చెప్పండి. సార్ 40 పెద్ద ఆవులు ఉన్నాయండి. ఓకే. దూడలు 12 ఉన్నాయండి. ఓకే. ప్లస్ ఒక అబ్బాయి ఉన్నాడండి. అబ్బాయి అంటే మన గోపిత ఆంబోతు. మీ భాషలో ఆంబోతు అంటారు. మనకి ఆడవాళ్ళకి ఎలాగో అబ్బాయి మనకి అలాగా. అవును. పశుపక్షాదులు. ఈ 40 ఆవులకి మాకు రోజుకి వచ్చి 500 కేజీల పేడ వస్తుంది. 40 ఆవులకి. ఓకే. మా గోశాల విధానం ఇది. మా గోశాల మొత్తం ఇలా ఉంటుందండి. ఓకే. అదే గనక మనం గనక ఇగోండి, ఇది రోజు నీళ్ళు తాగటానికి రోజు నీళ్ళ తొట్టి ఇది. ఓకే. దీంట్లో తవుడు బెల్లం వేస్తాము. ఇంకా దీంట్లో ఏమేమో. తవుడు బెల్లం అంటే కొంచెం బాగా ఎక్కువ డ్రింక్ ఇచ్చినట్టు ఉంటుంది, అంటే హాలిక్స్ తాగినట్టు. ఆవులకు నీళ్ళు తాగినట్టుగా హాలిక్స్ ఉంటుంది. ఇంత పొడుగు కడతాం కారణం ఏంటంటే మా చిన్నగా కట్టుకుంటారు. ఆవు చిన్నగా నెమ్మదిగా తాగుతుంది. మన మనిషిలాగా తినేది చక్కగా నెమ్మదిగా నీళ్ళు తాగుతాయి. ఆ విధంగా ఇది కట్టాము. ఇలా కడతాం వల్ల ఏమైందంటే తనకు కావాల్సినప్పుడు నీళ్ళు తాగుతుంది. ఎక్కువ తాగుతుంది, సుఖంగా జీవిస్తుంది. మనిషికి కావాల్సిన నీళ్ళు కావాలి అట్టగా ఇది జరుగుతుంది సార్. ఇవి దూడలు కట్టేసేస్తాం సార్. అయితే ఇక్కడ మీరు లేగ దూడలు అన్నింటినీ ఇక్కడ కడుతున్నారు. ఇది కట్టేస్తాం సార్. ఇక్కడ ఏమో ఆవులు కడతారు. ఆవులు కట్టేస్తాం సార్. ఓకే. ఇది 1 ఎకరం కనుక, ఒక మండలంలో కనుక సార్, గవర్నమెంట్ కనుక ఒక 40 అంటే 1 ఎకరం మాకు ఇవ్వగలిగితే దాంట్లో 30 సెంట్లు షెడ్ వేస్తాం. ఓకే. ఒక 30 సెంట్లలో మాకు కావాల్సిన మొత్తం వ్యవస్థను తయారు చేస్తాం. అంటే ఎరువులు తయారు చేయటం, గోమూత్రంతో పేడ తయారు ఎరువు తయారు చేయటం, బెల్లంతో ఎన్ని చేసేసాం అనుకోండి, దాదాపు 40,000 ఎకరాలకి వ్యవసాయం చేయొచ్చండి. 1 ఎకరం. 1 ఎకరంలో మీ గోమూత్రంతో వీటితో కలిపి అని 1 ఎకరం స్థలం కనుక గోశాల కనుక ఎవరైనా స్థలం కేటాయించగలిగితే అక్కడ 40 ఆవులతోటి 40,000 ఎకరాలకి వ్యవసాయం చేస్తామండి ఒక మండలంలో. అబ్బా. ఓకే. మీరు ఇక్కడ ఇది కట్టడం కూడా చాలా వెరైటీగా ఉంది. అంటే గడ్డి వేస్ట్ చేస్తుందండి ఆవు. అవును. బరిగొడ్డికి ఆవు తేడదంటే ఆవు గడ్డి కింద పడేసేసింది, పడుతుంది. అందువల్ల ఇంత హైట్ కడతామండి. ఓకే. ఇది వచ్చి గోకుడు రాయండి. అదే గంగడోలు రుద్దుకోవడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టేసి ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్కటి గంగడోలు అండి. ఓకే. ఓకే. దీన్ని గోశాలలో కూడా వేయిస్తూ ఉంటారు. మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు, ఇటువంటి వేయిస్తే వీటిని పేరు కూడా ఉందండి, పితృదేవతలకి శాంతి కలుగుతుంది అని అంటారు. వాళ్ళ ఎన్ని దీన్ని ఆవు రుద్దుకుంటది. రుద్దుకోవడం వల్ల ఇప్పుడు మనం ఉన్నామండి, ఇక్కడంతా మొత్తం రుద్దుకుంటాం. ఈపు రుద్దుకోలేం కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, గోడకు సహకరిస్తాం. అలాగే తను ఏం చేస్తుంది, ఒళ్ళంతా తోకతో కొట్టుకుంటుంది. కానీ తన గంగడోలు తోక అందదుగా. తోక వచ్చి 5 అడుగులు పొడుగు ఉంటుంది, గంగడోలు వచ్చి 7 అడుగుల్లో ఉంటుంది. మన తోలదుగా.
అవును. అందుకని ఏం చేస్తుందంటే దానికి భగవంతుడు సృష్టి ధర్మంలోనే ఒక రాయి లాగా ఓకే. తను వెళ్ళిపోయి అలా ఆ గంగుడోల్ని దాని ఇందు తెలుసు అంటారు, అంటే పిచ్చి స్వర్గానికి అంటారు కదా, అవునవును. ఆ విధంగా ఈ రాయిని అలా వాడతారు. ఓకే ఓకే. అది సార్ విషయం. ఇది చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా, ప్రతిరోజు కడగాల్సిందేనండి. చాలా నీట్ గా ఉందండి. ఇది ఏదో మన ఇల్లు గచ్చు కడిగినట్టు నీట్ గా కడిగేశారు. ఇది మాకు ఒక దేవాలయం సార్. ఆఖరికి ఇది కూడా చూడండి, ఆవు జారి పడిపోద్ది. రైట్ రైట్. అవును. ఈ జారి పడకుండానే ఇది కట్టేస్తాం. ఎందుకంటే చూడండి, మన ముందు లేదు, మీ ముందు లేదు. లేదు. ఎందుకని అక్కడ జారదు, వెనక పేడ మూత్రం వేస్తుంది రాత్రిపూట. ఆ వేసిన పేడప్పుడు కాలు పేడ మీద అనుకోండి జారిపోద్ది కదా, ఆ జారిపోకుండా కోసం ఈ మునుపులు కట్టాం. ఈ కడత వల్ల ఏంటంటే ఇంకా జారి పడదు ఆవు. ఓకే. ఇప్పుడు ఇదంతా చాలా స్ట్రక్చరబుల్ గా చాలా బాగుందండి. ఇది ఇప్పుడు మీరు పశువుల మన పేడ ఏదైతే ఉందో, మన గోమాత వేసినటువంటి పేడ ఏదైతే ఉందో దాన్ని మీరు కలపడం చూపిస్తానని చెప్పారు. అది ఎలాగో మనకు చూపిస్తారా? చూపిస్తానండి. అది వెనక పక్క ఉంటుందండి ప్రాజెక్ట్ మొత్తం. సార్ మాకు ఉదయం పూట సాయంకాలం పూట 2 పూట దానా పెడతామండి. ఇది ఉదయం పూట ఇచ్చే ఆవులు ఒక 5 ఆవులు ఉన్నాయండి మాకు. ఓకే. అన్ని ఆవులు పాలేవు మాకు. ఓకే. దీంట్లో ఒట్టిపోయినవి, గర్భం దాల్చిన ఆవులు ఉంటాయి. అంటే ఒట్టిపోయిన గోశాల ఉంటుంది కదా, గోశాల అంటే అలా ఉంటుందండి. ఇది ఉదయం పూట పాలు ఇచ్చే ఆవులు దానా పెడతాం. ఏంటండి ఇది బలపాల మిక్చరు, కొబ్బరి చెక్క, నలనువ్వు చెక్క, మినప్పొట్టు అవన్నీ వేసి నానేసి రేపు పొద్దున పూట పెడతామండి. అంటే పాలు బాగా పుష్టిగా పాలు 24 గంటలు నానబెట్టాలి. 24 గంటలు నానబెట్టాలి. ఇది వచ్చి సాయంకాలం పూట దానా పెడతామండి ఆవులన్నింటికి. ఎవరైతే మాకు డోనర్స్ ఉంటారో, ఎవరైతే మాకు డబ్బులు ఇస్తారో వాళ్ళ పేరుతో చెప్పి మేము ఆవులు దానా పెడతాం సార్. ఓకే. అదేనా ఇక్కడ రాశారు? అదే సార్, బోర్డు రాస్తాం సార్. అవును సార్, అవును. ఇప్పుడు ఇక్కడ పత్యాపురం గురవయ్య గారి పుట్టినరోజు సందర్భంగా వారు గోమాతలకు దానా గ్రాసం అందజేశారు. అంటే వాళ్ళు దాతలు ఏ రోజు అయితే ఇస్తారో, వాళ్ళు కోరుకుంటారో ఆ రోజు మీరు గ్రాసం పెడతారు. కానీ వాళ్ళు ఇచ్చిన రోజు 2 పూటలు దానా పెడతారు. మీరు పెడతారండి. ఎవరైనా డోనర్స్ వచ్చి ఏమండి మేము కూడా పెడతామని అంటే ఇస్తాం, మీరు ఇస్తారు. కంపల్సరీ వాళ్ళకి నచ్చిన రోజున మీరు ఇస్తారండి. దానికి చందా 1116 రూపాయల నుంచి 5116 ఇస్తారు సార్. ఓకే. 1116 అంటే ఎన్ని రోజులు పెడతారు? ఒక పూట మాత్రమే వస్తుంది. ఒక పూటకు వస్తుంది. అది సాయంకాలం పూట అయితే ఇప్పుడు 2116 రూపాయలు ఇవ్వాలి. 2116 రూపాయలు. ఎందుకంటే 40 ఆవులకి పోషణ పెడతాం. ఓహో, అది 40 ఆవులకి. ఇది వచ్చి 5 ఆవుల కంటే ఖర్చు అయ్యేది. ఓకే. అది ఇప్పుడు 5000 అన్నారు. అది ఎలాగా? అది ఆవులు గడ్డి తవుడు మొత్తం అన్ని ఒక రోజు పోషణకి 40 ఆవులకి ఒక ఆవుకి రోజుకి వచ్చి 130 రూపాయలు ఖర్చు అయిందండి. ఓకే. అదండి విషయం. ఆ 130 రూపాయలు మేము కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేస్తే వాళ్ళ పేరుతో గడ్డి, దానా, తవుడు మొత్తం పెట్టేస్తాం సార్. ఇప్పుడు తవుడు పెడతాము, తవుడు కూడా ఆ రోజు పోషణలోకి వచ్చేస్తుంది. తర్వాత దానా కూడా ఆ రోజు పోషణకు వస్తుంది. ఒక 24 గంటల సేపు ఆ గోవులు వాళ్ళే పోషిస్తున్నట్టు 5 రూపాయలు చందా ఇస్తే కనుక. మీరు ఈ గంట ఎందుకు కొడుతున్నారండి? మనకి మామూలుగా దేవుళ్ళు దొంగ అనే వాళ్ళ పేరు గుర్తొచ్చింది అనుకోండి, ఎవరి పేరు గుర్తుకొస్తండి? కృష్ణుడు. రాముడు దొంగ కాదు, కృష్ణుడు మాత్రం దొంగ అని చెప్తాం. దొంగ అంటే చిలిపి దొంగ. దొంగ అంటే మంచి దొంగ. అది మంచి దొంగ, చెడ్డ దొంగ కాదు. తను ఏం చేస్తారంటే వెన్నపూస తయారు చేస్తారు. గోపికలు వీళ్ళందరూ తయారు చేసి పైన పెడతారు. అది గోపికలు తయారు చేసి వెన్నపూస అది ఇవ్వడానికి పంపిస్తాను, రాజుగారు పంపించడానికి దాచిపెడతారు. దాచిపెట్టగానే ఆయన ఎలాగా చేసినా కూడా ఆయన చిలిపి దొంగతనం చేస్తుంటాడు, మంచి దొంగతనం. అంటే వాళ్ళ కర్మ ప్రార్థన తీసుకోవడం కోసం దొంగతనం చేస్తారు. ఆయన ఆ కర్మ ఉంటేనే దొంగతనం జరగదు. అయితే ఆయన ఏం చేస్తాడు, ఏమంటే వాళ్ళు గోపికలు రకరకాలు కట్టేస్తారు. అయినా అక్కడ ఆగవు. పైన గంటలు కడతారు. గంట తగిలింది అనుకోండి తప్పని సౌండ్ వచ్చిందిగా, అందుకని వాళ్ళు గంటలు కడతారు. గంట కట్టంగానే ఈయన చూస్తాడు, అరే ఈ గోపికలు మొత్తం నేను ఏం చేసినా కూడా రకరకాల మారుస్తున్నారా అని ఆ గంటని మోగొద్దు అంటాడు. ఆ వెన్నపూస తీసుకుంటాడు, ఆకున్న మిత్రులందరూ పెట్టేస్తాడు, మొత్తం అందరికి అయిపోతుంది. ఆయన నోట్లో పెట్టుకోపోతాడు లాస్ట్లో. అప్పుడు టంగ్ 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 అని గంట మోగింది. నేను నీకు చెప్పాను కదా నువ్వు గంట మోగొద్దని అన్నప్పుడు ఆయన చెప్తాడు, సార్ మీరు మాకు దేవుడు, మా దేవుడు మేము అన్నం పెట్టి నైవేద్యం పెట్టేటప్పుడు గంట ఎందుకు కొట్టాం? మా పరమాత్ముడు. ఓకే ఓకే. అందుకని ఇది కూడా పరమాత్మ స్వరూపమే అని మీరు ఇక్కడ గంట కొట్టి అప్పుడు దాన పెడతారు. అవును. ఇప్పుడు ఆ వెన్నపూస తీయడానికి కారణం ఏంటి? ఆవు. ఆయన బరిగొట్టి వెన్నపూస తినలేదుగా. ఆ గోపికలు ఏం తిన్నారు? వెన్నపూస. ఏ వెన్నపూస తీసుకున్నారు? గోవులే కదా. మరి ఇప్పుడు గోశాలలో గోవులుండి మరి పాలు వస్తూ దానా పెడుతూ
మరి కృష్ణుడు చేసిన పని కదా మేము చేస్తున్నాం కదా. బాగుంది. కాదు కృష్ణులా మేము దొంగతనం చేయట్లేదండి చెప్తున్నా. మన మంచి కృష్ణుడు అనే ఇందాక చెప్పాను కదా, వెన్న కృష్ణుడు అలాగ అన్నట్టుగా మనకి ఆయన భగవంతుడు. ఇవన్నీ మీ రామదూత గో సంరక్షణ సంఘం నుంచి ప్రొడక్ట్స్ అన్నమాట. అవునండి. ఏమేమి ఒకసారి మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ఇది గోమూత్రం అండి, హాఫ్ లీటర్. ఓకే, ఇది గోమూత్ర అరకు హాఫ్ లీటర్. ఇది ఎంత పడుతుందండి? ఇది మేము హోల్సేల్ రేట్ వేరే ఇస్తామండి, రిటైల్ ప్రైస్ వేరే. రిటైల్ ప్రైస్ వేరే ఇస్తారు. మేము 100 రూపాయలకి ఇస్తామండి. ఓకే, అందులోను కూడా 200 ml 200 ml ఒకటి. ఇది 50 రూపాయలకి ఇస్తాం సార్. ఓకే, ఇది 100 ml 100 ml సార్ 33 రూపాయలకి ఇస్తాం సార్. 33 రూపాయలు. ఇది 200 ml సార్ 50 ml అండి. 50 ml. ఓకే, ఇది వచ్చేసి మీ 20 రూపీస్కి ఇస్తాం సార్. ఓకే, వాళ్ళ ఇష్టం వచ్చేది అందులో ఆల్ అమ్మ. 50 రూపాయలు ఎంఆర్పీ ఉంటుంది. ఇది పెనాయిల్ సార్. ఫినాయిల్. ఇది న్యాచురల్ పెనాయిల్ సార్. ఇది బయట చేయొచ్చు, చూడొచ్చు మీరు. బా, చాలా బాగుందండి స్మెల్. ఓకే, ఈ పెనాయిల్ అండి, ఇది లీటర్ పెనాయిల్ సార్. ఇది మేము 60 రూపాయలకి ఇస్తాం సార్. ఇది ఓకే, చాలా బాగుందండి. ఇది హాఫ్ లీటర్ గోమూత్రం అండి, హాఫ్ లీటర్ గోమూత్రం సార్. ఇది ఓకే, పెనాయిల్. ఇది ఫినాయిల్. ఇది 30 రూపాయలకి ఇస్తాం సార్. ఇది 30 రూపీస్. ఓకే, ఇది పిడకలు సార్. పిడకల సైజులు 3 రకాలు. పిడకల సైజులు. అవునండి. ఇవన్నీ కూడా మనం భోగి పిడకలు అంటారండి. ఓకే, యజ్ఞాలకి మొత్తానికి మనం పూజలకి వాటికి వాడుకోవచ్చు అండి. ఓకే, ఈ గుడ్ డే సైజ్ అనమాట ఇది. ఇగో సార్, ఇవి భోగి పిడకలు. అవును సార్. ఇవి రింగి పిడకలు అంటారండి. ఇవి రింగి పిడకలు అంటే ఇవి యజ్ఞాలకి వాడతారు, లేదు ఎవరైనా అవును సార్ కావాలని అనుకుంటే వాళ్ళకి కూడా సప్లై చేస్తారు సార్. ఓకే, ఇవి ప్రమిదలు కదండి? ప్రమిదలు సార్ ఇవి. రైట్, ఇప్పుడు మనం చూపించినటువంటి ప్రమిదలు. అవును సార్. ఇవి చాలా బాగున్నాయండి. ఇవి ఎలా పడతాయండి? ఇది వచ్చేసి మీ ప్యాకెట్ వచ్చి 60 రూపాయలకి ఇస్తాం సార్. ప్యాకెట్ 60. ఎన్ని ఉంటాయండి? ఇవి 12 పీసులు ఉంటాయి సార్. 12 పీసులు. అవును సార్. ఓకే, విభూది రకాలు సార్. విభూది రకాలు. రైట్, ఇది కేజీ విభూది. కేజీ విభూది సార్. అది ఓ, చాలా అద్భుతంగా ఉందండి. ప్యాకేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. విభూతి. ఓకే, ఇది ఎంత పడుతుందండి కేజీ? 500 రూపాయలు పడుతుంది సార్. 500 పడుతుంది. ఇంకా తర్వాత వాళ్ళ ఇష్టం అండి. ఓకే, ఇందులోనే మీకు మళ్ళా ఇది అర కేజీ అండి. అర కేజీ కూడా ఉన్నాయి. అర కేజీ ప్యాకెట్స్. అలాగే మనకి పావు కేజీ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ప్లస్ మళ్ళీ 100 గ్రాములు. తర్వాత 100 గ్రాములు కూడా ఉన్నాయి. మళ్ళీ 50 గ్రాములు. 50 గ్రాములు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం ఇక్కడ ఎలా కావాలంటే అలా ఉంటాయి సార్. ఇంచుమించు 7-8 ప్రోడక్ట్లు ఉన్నాయి. మీరు ఎవరైనా ఈ స్వచ్ఛమైన ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి కార్యక్రమాలు చెయ్యాలి అని సంకల్పించిన వారు ఎవరైనా సరే మన రామదూత గో సంరక్షణ కేంద్రానికి మీరు సంప్రదిస్తే ఇవే కాదు, ఇంకా ఆవు నెయ్యి కూడా ఉంది. ఆవు నెయ్యిని కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటే మనకి బయట జెర్సీ ఆవులు అంటారు, లేదా దేశ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆవులు అంటారు. కానీ ఇక్కడ అవి ఏమీ లేవు. ఓన్లీ దేశవాళీ ఆవులు. ఏదైతే శ్రీకృష్ణ పరమాత్ముడు తను గోవులు తీసుకుని వెళ్ళేవాడో అటువంటి రకాలైన గోవులు ఇక్కడ ఉన్నాయి. ఆ గోవుల ద్వారానే వీటన్నిటిని సేకరించారు. వీటిని సేకరించి తయారు చేస్తున్నారు. మరి మీరు యజ్ఞయాగాదుల్లో కానివ్వండి, క్రతువులు కానివ్వండి, ఏదైనా మీరు చేస్తున్నారు అని అంటే మీరు ఈ గోశాలను సంప్రదిస్తే మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటే చాలా తక్కువ, అతి తక్కువ ప్రైస్కి మీకు ఇక్కడ అందిస్తున్నారు. మరి హనుమంత్ గారు ఈ ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేయడంలో మీరు ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చూశారు, ఎలా తయారు చేస్తున్నారో చూశారు, మరి దానికి అవుతున్నటువంటి ఖర్చులు చూశారు. అన్నీ కూడా మనకు అందుబాటులోనే ఉన్నాయి. ఇది కూడా ఏదో పెద్ద భారీ ప్రైస్ అని మనం అనుకోకలేదు. ప్రతి పైసా కూడా మనకి అందుబాటులోనే ఉంది. మరి ఇంకా ప్రొడక్ట్స్, ఇది ఆవు నెయ్యి సార్. ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి. చూసారా? దేశవాళీ ఆవు నెయ్యి ఎంత బాగుందంటే నిజంగా ఏ కలర్లో ఉండాలో ఆ కలర్లోనే ఉంది. బంగారు వెన్నురంగు ఉంటుంది సార్. ఏమండి? బంగారు వెన్నురంగు ఉంటుంది. నిజంగా బయట కల్తీలు జరుగుతుంటాయి, పసుపు కలుపుతారంటారు, ఇంకా ఏ కలుపుతా అంటారు. కానీ ఇది స్వచ్ఛమైన పూసలతో ఉంది, చాలా బాగుంది. మరి శ్రీరామదూత గో సంరక్షణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్, అలాగే ఇది పావు కేజీ ఆవు నెయ్యి, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి మీరు సంప్రదించండి. మీరు స్క్రీన్ మీద నెంబర్ కనబడుతూ ఉంది. ఈ నెంబర్కి మీరు ఎవరైనా కాల్ చేసి మరి హనుమంత్ గారిని సంప్రదించవచ్చు. మీకు కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ కూడా కొరియర్ ద్వారా మీరున్న ప్రదేశాలకు పంపిస్తారు. మరి ఇంకా మరిన్ని వివరాలు కావాలి అని అనుకుంటే హనుమంత్ గారి ఫోన్ నెంబరు మనకి డిస్ప్లే మీద కనబడుతుంది. ఆ నెంబర్తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కావాల్సినవన్నీ కూడా అడిగి తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం మీరు ఈ నెంబర్ని సంప్రదించండి. ఉంటాను. నమస్కారం.